ఈరోజు మనం చూస్తున్నది జిమ్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బైసెప్స్ వర్కౌట్. ఈ వర్కౌట్‌లో ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, పార్షియల్ రెప్స్, ఇంకా స్టాటిక్ హోల్డ్స్ వాడి బైసెప్ మజిల్‌ని పూర్తిగా యాక్టివేట్ చేస్తున్నాం. జిమ్ స్టార్ట్ చేసిన కొత్త వాళ్ళకి ఇది బెస్ట్ రొటీన్. సో 3 ఎఫెక్టివ్ వేరియేషన్స్ చేస్తున్నాము. బార్బెల్ మరియు డంబెల్స్ ఉపయోగించి స్ట్రెంగ్త్, మైండ్ మజిల్ కనెక్షన్, ఆర్మ్ సైజ్ సేఫ్గా బిల్డ్ చేసేలా డిజైన్ చేసాం. వెయిట్ కంటే ఫామ్ ముఖ్యం గురు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది పార్షియల్ ప్లస్ ఫుల్ రేంజ్ కాంబో. అంటే ఫుల్ స్ట్రెచ్ నుంచి ఎల్బో లెవెల్ వరకు పార్షియల్ రెప్స్ కొడతాం ఒక 10. ఆ తర్వాత ఎల్బో లెవెల్ నుంచి షోల్డర్ వరకు పార్షియల్ రెప్స్ కొడతాం. ఆ తర్వాత బాటమ్ నుంచి టాప్ వరకు ఫుల్ కర్ల్స్ చేస్తాం అనమాట. సో 3 సెట్లు ఇలా కొడతాం. ప్రతి సెట్లో వెయిట్ పెంచుతూ వెళ్తాం. అండ్ వెయిట్ ఏం వేసుకోవాలి నాకు తెలియట్లేదు అని మీకు డౌట్ వస్తే కనుక ఒక 8 to 10 రెప్స్ వచ్చేటట్లుగా మీరు వెయిట్తో స్టార్ట్ చేయండి. అవి కూడా రావట్లేదంటే వెయిట్ తగ్గించండి. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. సో ఈ మెథడ్లో మీరు చేయడం వల్ల మైండ్ మసిల్ కనెక్షన్ అనేది బలంగా ఏర్పడుతుంది. అండ్ చీటింగ్ తగ్గి బైసెప్స్ మాత్రమే పనిచేస్తున్నాయని ఫీలింగ్ మీకు తెలుస్తుంది. చీటింగ్ అంటే ఏంటనుకుంటున్నారా? తర్వాత చెప్తా. సో సెకండ్ ఎక్సర్సైజ్కి వచ్చేసాం మనం. ఆల్టర్నేటింగ్ డంబల్ కర్ల్ విత్ హోల్డ్. అంటే ఏంటి? ఒక చేతితో డంబల్ని ఎల్బో లెవెల్ వరకు హోల్డ్ చేయాలి. ఎల్బో లెవెల్ వరకు ఒక చేతితో హోల్డ్ చేసి ఇంకో చేతితో 10 రెప్స్ కర్ల్స్ చేయాలి. ఆ కర్ల్స్ చేస్తున్నప్పుడు ఒకటి స్టేబుల్గా అలాగే హోల్డ్ చేయాలి. ఆ తర్వాత చెయ్యి మార్చాం కదా, మరొక చేతితో మళ్ళీ 10 డంబల్ కర్ల్స్ చేస్తూ ఇంకోటి అలా హోల్డ్ చేయాలి. రైట్? సో ఈ 10 ప్లస్ ఆ 10 ప్లస్ 10 20 రెప్స్ కొడితే మీరు ఒక సెట్ చేసినట్టు. ఇది 3 సెట్లు చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం చేసిన వేరియేషన్ కూడా 3 సెట్లు చేయండి. ఇది కూడా 3 సెట్లు చేయండి. అండ్ ఈ హోల్డ్ వల్ల మజిల్స్లో ఎక్కువ టైం టెన్షన్ ఉంటుంది. ఎక్కువ టైం టెన్షన్ ఉందంటే మీకు ఎండ్యూరెన్స్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. అలాగే బర్న్ వస్తే మంచి ప్రోగ్రెస్ అయినది. బర్న్ అంటే మంటలాగా మండుతున్నట్టు ఉంటుంది కదా, వెయిట్ అలా బేర్ చేస్తున్నప్పుడు. ఏంటి, జిమ్ చేసిన వాళ్ళకి ఈ ఫీలింగ్ చాలా బాగా నచ్చుద్ది, ఎందుకంటే నాకు కూడా నచ్చుద్ది. రైట్? సో ఈ విధంగా మనం సెకండ్ వేరియేషన్ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ వేరియేషన్లోకి ఎంటర్ అవుతాం. సో థర్డ్ వేరియేషన్ వచ్చేటప్పటికి ప్రొనేటెడ్ గ్రిప్ బార్బెల్ కర్ల్ ఆర్ ఓవర్ హ్యాండ్ గ్రిప్ అంటాం. సో ఇందులో ఏం చేస్తాం మనం? ఓవర్ హ్యాండ్ గ్రిప్ ఉపయోగించాలి. బైసెప్స్ పక్కన ఉన్న బ్రేకియాలిస్, ఫోర్ ఆర్మ్ టార్గెట్ అవుతాయి. 3 సెట్లు, ప్రతి సెట్లో 10 రెప్స్. ప్రతి సెట్తో వెయిట్ పెంచుతూ వెళ్ళాలి ముందుకి. రైట్? సో ఈ ఎక్సర్సైజ్ చేతులకు థిక్నెస్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. సో దట్స్ ఆల్. వేరియేషన్స్ అయిపోయాయి 3. ఈ వర్కౌట్ ఎవరికైతే బెస్ట్ అంటే జిమ్ బిగినర్స్, కొత్తగా ఆర్మ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, స్ట్రాంగ్ ఫుల్ బైసెప్స్ కావాలనుకునే వాళ్ళు. అండ్ డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. కంట్రోల్తో ట్రైన్ చేయండి, వెయిట్ కంటే ఫామ్కి ప్రాధాన్యత ఇవ్వండి, ఓర్పుగా కొనసాగండి, మార్పు మీరే చూస్తారు. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, వికాస్.